హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం. మ్యాథ్స్లో డివిజన్స్ నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? డివిజన్స్ అంటే తెలుగులో భాగాహారాలు అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. 100 డివైడెడ్ బై 3, 100ని మనం 3తో భాగించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ నంబర్ ఉంటే ఆ నంబర్తో మనం ఆ టేబుల్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 3 నంబర్ ఉంటే 3 టేబుల్ చెక్ చేసుకోవాలి. 4 నంబర్, 2 నంబర్, ఏ నంబర్ ఉంటే ఆ టేబుల్ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 3 టేబుల్లో 1 ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. 1 రాదు ఫ్రెండ్స్, 3 టేబుల్లో 1 రాదు. సో నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. సో 10. 3 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది చూసుకోవాలి. ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? 10 రాదు. సో 10 కంటే చిన్న నెంబర్ 9 తీసుకోవాలి. 3 3s 9 తీసుకోవాలి. ఈ మిడిల్లో ఉన్న నెంబర్ 3 ఇక్కడ రాయాలి, నెక్స్ట్ 9 ఇక్కడ రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 10 మైనస్ 9 1 ఫ్రెండ్స్. పక్కనున్న 0 ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. 10 అవుతుంది. 10 3 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్లో 10 రాదు ఫ్రెండ్స్. సో 10 కంటే చిన్న నెంబర్ 9 తీసుకోవాలి. 3 3s 9. మిడిల్ 3 ఇక్కడ వేయాలి ఫ్రెండ్స్. లాస్ట్ 9 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 10 minus 9 1. 1 is remainder. 33 is answer friends. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి 5 times. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.